దయచేసి మనమందరం కూడా చేసిన ప్రార్థన అంతటిని బట్టి మన రెండు చేతులైతే దేవుని నామాన్ని స్తుతిద్దాము. స్తుతి 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 స్తోత్రాస్తులకు పాత్రుడా మా దేవ మా రక్షక మీకు వందనాలు వందనాలు వందనాలు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభ. మా ప్రార్థనలు ఆలకించే దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఈరోజు వినబోతున్న వాక్యంతో తండ్రి ప్రభ నన్ను మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి ప్రభ. మా యొక్క హృదయాలను మేము సిద్ధపరచుకుని తండ్రి ప్రభ ఇదిగో దేవ మీ యొక్క మా వాక్యం కొరకే తండ్రి ప్రభ అయ్యా తండ్రి ప్రభా ఇదిగో దేవ అయ్యా వేచేసే బిడ్డలుగా తండ్రి ప్రభా మేము ఉంటకు సహాయం అందించిన దేవానికి వందనాలు స్తోత్రములు. విన్న ప్రతి ఒక్క మాట కూడా తండ్రి ప్రభా మా హృదయాల్లో తండ్రి ప్రభా అయ్యా ఫలించి తండ్రి ప్రభా అయ్యా నూరంతల పంట మేము కోయిటకు తండ్రి ప్రభా సహాయాన్ని అందించిన దేవానికి వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. విన్న వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేయండి దేవానికి వందనాలు. అయా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుని తండ్రి ప్రభ ప్రతి ఒక్కరము కూడా తండ్రి ప్రభ ఇదిగో దేవ సిద్ధపాటుతో తండ్రి ప్రభ అయా నీ యొక్క మాటల కొరకే తండ్రి ప్రభ అయ్యా నీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రభ మేము తండ్రి ప్రభ ఇదిగో దేవ వంటకు సహాయాన్ని అందించేటి అయ్యా నీ సేవకులను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభ. మీరు మాకు ఇచ్చిన బోధకులను బట్టి నీకు వందనాలు అయ్యా. మీ నోటి బోరక తండ్రి ప్రభ మీరు తండ్రి ప్రభని వాడుకుని తండ్రి ప్రభ అయా స్తోత్రములు తండ్రి ప్రభ అయ్యా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మాకు దయచేయవలసిందిగా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకోండి దినమునంతటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన తండ్రిని అడిగి వేడుకుంటున్నాను మహా గొప్ప తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలోం అందరికీ. ఈ సమయంలో ఈరోజుకి సంబంధించినటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం. మనందరం కూడా తెల్లవారుజామున ఉదయకాలము 37వ కీర్తనను ధ్యానం చేస్తూ ఉన్నాము గడిచిన కొంతకాలంగా. అందులోని కొన్ని విషయాలు ఇది మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఓకే, ఈరోజు ముప్పై 37వ కీర్తన 37. 37వ కీర్తన 19వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. 20వ వచనం. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియందురు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇద్దరు. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నందు వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. కీడు చేయుట మాని
మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. ఎలానగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 30వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. చాలు. ఇక్కడ మనము కీడు చేయటం అని మేలు చేయము అనే మాట, నిత్యము నిలిచెదవు అనే మాటని మనం మాట్లాడుకున్నాం. ఇందులో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. కీడు చేయటం మాని మేలు చేయము అని ఆ మాటని అర్థం చేసుకోవడం కోసం ద్వితీయోపదేశకాండంలో మంచి చెడులను ఎరుగని, గుడ్ అండ్ ఈవిల్ని ఎరుగనటువంటి తరము, మీ పిల్లల తరం ఒకటి వస్తుంది. వారు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశిస్తారు అనే మాటని మనం చూస్తాం. మంచి చెడులను, అక్కడ మంచి చెడు అనే మాటకి గుడ్ అండ్ ఈవిల్ అనే మాట రెండు ఒకటే. మంచి చెడులు అంటే తవ్ అంటే గుడ్, రా అంటే ఈవిల్. సో ఇక్కడ మంచి చెడు, మేలు కీడు రెండు కూడా ఒకటే. సో కీడు చేయుట ఆపి మేలు చేయాలి అని చెప్పబడతా ఉంది. మనం మాట్లాడుకున్నాం ఆ యొక్క కీడు చేయడం అంటే ఏంటి, మేలు చేయడం అంటే ఏంటి అని. అందులో ఒక మాట, దేవుడు ఏది మంచిదంటే మనం అది మంచిది అనాలి. దేవుడు ఏది కీడు, ఇది ఈవిల్ అంటే దాన్ని మనం ఈవిల్ అనాలి. ఇక్కడ దాకా మాట్లాడుకున్నాము. అదే భాగంలో నుంచి ఇంకొక విషయాన్ని విజ్ఞాపకం చేస్తాను. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. ఈరోజు వారి వాక్యాన్ని చదివేవారు ఇప్పుడు నేను చెప్పే విషయం ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ముందుగా మొదటిగా డ్యూటరానమీ 1. ఈ భాగాన్ని మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ లొకేషన్ ఎక్కడుందో చెప్తారు. తర్వాత అంటే ఏ లొకేషన్లో ఈ మాటలు అంటే మోషే యాక్చువల్గా ఇశ్రాయేల్ ప్రజలకి ప్రసంగం చేస్తా ఉన్నాడు. నేను నది దాటి ఆ యొక్క దేశంలోకి ప్రవేశించను, మీరు వెళ్తారు, మీరు వెళ్ళి స్వాధీనపరుచుకొనబోయే దేశంలో మీరు చేయవలసినవి అని చెప్పి బోధించడం. ఈ బోధించే ప్రాసెస్లో 1వ అధ్యాయం అంతా కూడా కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ని, పర్టికులర్ ఈవెంట్స్ని మెన్షన్ చేస్తూ, కోట్ చేస్తూ, రెఫర్ చేస్తూ మాట్లాడతారు. దాని ప్రారంభం ఎలా ఉంటుందంటే, మనము ఆ యొక్క హోరేబు కొండ, లేకపోతే ఏదైతే సీనాయి కొండ అంటాం కదా, ఆ కొండ దగ్గర వాళ్ళు 1 year ఉన్నారు. చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు నీసాను మాసం 15వ తేదీన ఆ యొక్క పస్కా పండుగ రోజున, పులియని రొట్టెల పండుగ ప్రారంభం రోజున 14వ తేదీ వాళ్ళు బయలుదేరారు. ఐగుప్తు నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత 7 daysకి అనగా నీసాన్ మాసం 21వ తారీఖున ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం చీల్చబడింది. అక్కడి నుంచి ఈ యొక్క సీనాయికి చేరుకోవడానికి, అంటే బయలుదేరింది మొదలు సీనాయి చేరుకోవడానికి 50 days 50 రోజులు పట్టింది.
50 రోజుల తర్వాత దేవుడు 50వ దినంన దేవుడు మాట్లాడినట్టుగా, లేకపోతే పైనుండి ఆ, అగ్ని కొండ మండుతూ ఉంటే ఆ కొండలో నుండి ఆ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడాడని తెలుసు మనకి. తర్వాత వారు ఆ మధ్యలో బంగారు దూడ 40 దినాలు మోషే పైకి వెళ్ళడం, తర్వాత బంగారు దూడ పాపం అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడము, తర్వాత మందిరం కట్టడం. నెక్స్ట్ ఇంకో సంవత్సరం అయిపోయి పస్కా పండుగ వచ్చేసాను. అంటే ఐగుప్తు దేశంలో పస్కా పండుగ నుంచి ఈ యొక్క సీనాయి దగ్గర జరిగే రెండో పస్కా పండుగ వరకు ఈ 1 ఇయర్ అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, ఈ హోరేబు దగ్గర మీరు తిరిగింది చాలు, మీరు బయలుదేరండి, పాల్తీన్ ప్రదేశంలోకి బయలుదేరాలి. అంటే 1 ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో వారి ప్రయాణం తిరిగి ప్రారంభించబడింది. ఆ ప్రారంభమయ్యేటప్పుడు ఏం జరిగిందో అక్కడి నుంచి కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 2వ వచనంలో, హోరేబు షెయిరు మన్య మార్గముగా కాదేశు బర్నియాకి 11 దినాల ప్రయాణం చేశాను. అంటే నీసాను మాసం ఆ యొక్క పస్కా పండుగ అయిన తర్వాత బయలుదేరిన వారి యొక్క ప్రయాణం 11 రోజుల్లో కనాను యొక్క అవుట్స్కట్స్ లేకపోతే బార్డర్స్ రీచ్ అయ్యారు. అంటే సీనాయి నుంచి కనాన్కి వెళ్ళడానికి 11 డేస్ పట్టింది, కాదేశు బర్నియాకి వెళ్ళడానికి. అక్కడ ఏం జరిగిందో ఒక ఇన్సిడెంట్స్ రాసి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, కాదేశు బర్నియాకి 11 దినాల ప్రయాణం. హెష్బోన్లో నివసించిన అమోరీయులకు రాజైన సీహోను, అష్టరోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 8వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీన 40వ సంవత్సరం 11వ నెల 40వ సంవత్సరం 11వ నెల మొదటి దినమున మోషే ఇశ్రాయేలును బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా వారితో చెప్పాను. అప్పుడు ఈ యొక్క 40 సంవత్సరాల తర్వాత అక్కడే ఉండి అప్పుడేం జరిగిందో కోట్ చేసి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, మొదటి ఇన్సిడెంట్ అంటే 6వ వచనం నుంచి ప్రసంగం ప్రారంభమైంది. అంటే మోషే యొక్క టీచింగ్ లేకపోతే మోషే యొక్క మాట్లాడడం ప్రారంభమైంది. ఆ మాట్లాడేటప్పుడు మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చిన, ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలం చాలును, మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకు అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కునున్న సముద్ర తీరంలోనున్న అన్నిటికీ కనాను దేశమునకును లెబానోనునకును మహానది అనే యూఫ్రటీస్ వరకును వెల్లుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని ఆయన నేను ప్రమాణం చేసిన దేశంను స్వాధీనపరచుకొనడి. ఇది 9వ వచనం. అయితే 9వ వచనం నుండి ఒకసారి, అప్పుడు నేను స్వాధీనపరచుకోండి అని చెప్తే, అంటే ఒక 39 సంవత్సరాల వెనకాల ఏం జరిగిందో చెప్తున్నాడు. 9వ వచనంలో మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్తే 9వ వచనంలో, అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరించలేను, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. 12వ వచనం, నేనొక్కడినే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను. సో ఫస్ట్ ఇన్సిడెంట్, ఫస్ట్ ఈవెంట్, మోషే కోట్ చేస్తున్నటువంటి ఈవెంట్, ఆ సందర్భము మరియు ఆ విషయాలు చెప్పడం కోసం ఇవన్నీ మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, మోషే అనే మాట ఏంటంటే, నేను ఒంటరిగా దీనంతా భరించలేను, పాల్తీన్ దేశంలోకి తీసుకెళ్ళడానికి నాకు సంబంధించి నేను ఒంటరిగా మీ యొక్క
కష్టము, భారము, వివాదం. మీ కష్టము, మీ భారము, మీ వివాదమును ఎట్లు భరింపగలను అన్నప్పుడు 13వ వచనంలో జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదని మీతో చెప్పగా. జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తులను, మనుషులను ఏర్పరచుకోండి, వారిని నేను నియమిస్తాను, మీ మీద అధిపతులుగా లేకపోతే మీ మీద నియమిస్తాను అని చెప్పినప్పుడు ఈ వచనాన్ని చూడండి ఒకసారి. 14వ వచనం. ఆ 14వ వచనం నోట్ చేయాలి. నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చింది. అప్పుడున్న తరం వారు, అంటే ఈ యొక్క ముందున్న తరం వారు ఓన్లీ పర్టికులర్ ఈవెంట్స్, 2 ఈవెంట్స్ని మాత్రమే ఈ అధ్యాయంలో కోట్ చేయడం చూస్తాం. అందులో మొదటి ఈవెంట్ ఏంటంటే, ఇదిగో ఇంతమందిని నేను ఒక్కడనే భరించలేను, కాబట్టి జ్ఞాన వివేకాలు కలిగినటువంటి వ్యక్తులను మీరు ఏర్పరచుకోండి. మీరు ఏర్పరచుకుంటే నేను వారిని నియమిస్తాను అని చెప్పినప్పుడు 14వ వచనంలో, అంటే ఆ మాట అన్నది మోషే. ప్రజలందరూ ఏమన్నారంటే, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిది, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిది. సో అది అలా నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆ మాట అంటే మోషే మాట, ఇంతమంది నేను ఒంటరిగా భరించలేను, మీ కష్టము, మీ యొక్క వివాదము, మీ భారము నేను ఒక్కడనే తీసుకోలేను, చేయలేను అన్నప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో కొంతమంది సెలెక్ట్ చేసుకుంటే నేను నియమిస్తానని. కానీ ప్రజలు అన్నారట, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిది, ఇది మంచిది అని ఫిక్స్ అయ్యాం. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి, అప్పుడు నేను మీ న్యాయాధిపతులలో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని వద్ద పరదేశికి న్యాయం తీర్చుటకై మీరు తీర్పు తీర్చవలను. అదంతా చెప్పిన తర్వాత న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు, మీకు అసాధ్యమైన కఠినమైన వ్యాజ్యం నా ఎద్దకు తీసుకొని రావాలని ఒక లెవెల్స్ ఆఫ్ ఈ యొక్క జస్టిస్ని ప్రకటించడం కోసం న్యాయాధిపతులు నియమించబడ్డారు అనేది. ఆ న్యాయాధిపతులు అనేది మోషే థాటట, ప్రజలు మంచిది అన్నారట. ఇక అదైన వెంటనే 19వ వచనం, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గమున కాదేశు బర్నియా చేరితిమి. సో కాదేశు బర్నియాకి మనం చేరుకున్నాము అనేది మళ్ళీ అక్కడి నుంచి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చున్న ఈ దేశంలోకి మీరు వెళ్ళండి, అధైర్యపడవద్దు, భయపడవద్దు అని మీతో చెప్పాను. 22వ వచనం, ఇది నోట్ చేసుకోవాల్సిన 2వ వచనం. 22వ వచనం, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాం, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్తే, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని నేను చెప్తే మీరేం చేశారంటే అందరు కలిసి నా దగ్గరికి వచ్చారు. 22వ వచనం, మనకంటే ముందుగా మనుషులను పంపిస్తా, మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. తర్వాత చూడండి ఒకసారి, వారు మన కొరకు ఆ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిని. జనుల యొక్క ఉద్దేశం, జనుల యొక్క థాట్ ఇది. అందరు కలిసి అన్నారంట, మనం డైరెక్ట్గా వెళ్లకుండా మనలో నుంచి కొంతమందిని ముందు పంపిద్దాం, కొందరిని ముందు పంపిద్దాం, వాళ్ళు వెళ్ళి ఆ పురములను అక్కడ ఉన్నటువంటి మార్గములను మనకు చూసొచ్చి బోధిస్తారు అన్నారట. అయితే 23వ వచనంలో ఆ మాట మంచిదనుకొని నేను, ఇందాక మాటకి ఈ మాటకి డిఫరెన్స్ ఏంటి?
న్యాయాధిపతి ఇంతమంది మీరు వెళ్ళండి స్వాధీనపరచుకోండి అని చెప్పగానే నేను ఒక్కడిని భరించలేను అని నేను అన్నాను. మీరు అన్నారు ఇదిగో నువ్వు చెప్పినట్టే, నువ్వు చెప్పింది చేయడం మంచిది అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఇంకో థాట్ తీసుకొచ్చారు. ఇది రెండవ ఈవెంట్. ప్రజలందరూ కలిసి ఇంకొక థాట్ని ముందు పెట్టారు. ఏంటో థాట్ అంటే, మనకంటే ముందుగా కొంతమంది వెళ్తారు. వారు మనకంటే ముందుగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే దేశమును వేగు చూస్తారు. ఈ దేశమును వేగు చూచుట అనేది ఏదైతే ఉందో ఇది ప్రజల థాట్. అయితే మోషే దగ్గరికి వస్తే మోషే అన్నాడట, అలా చేయడం మంచిది అని అనుకున్నాడట. చూడండి ఒకసారి 23వ వచనం. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒకటికిని ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించింది. ఈ 2 ఈవెంట్స్ తర్వాత చూడండి ఒకసారి. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే వారు వెళ్ళి చూసొచ్చిన తర్వాత మన దేవుడైన యెహోవా మనకిచ్చిన దేశం మంచిది అని మనకు తెలియజెప్పిరి. 26వ వచనం. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టి మనలను సంహరించున్నట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకై ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తరులోనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూచితిమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, భయపడకుడి, మీకు ముందర నడుచు యెహోవా మీ దేవుడు మీ కరుల ఎదుట చేసినట్టుగా అద్భుతాలు చేస్తాడు. సరే, ఈ 2 వచనాల్లో ఉన్న కామన్ థింగ్స్ ఏంటి? ఈ 2 ఈవెంట్స్లో ఉన్నటువంటి కామన్ థింగ్స్, అందులో ఒకటి కామన్ థింగ్స్ ఏంటంటే ఇది మంచిది అని అనుకోవడం. మొదటిదేమో మోషే ప్రజలకు ఒక ఐడియా చెప్తే ప్రజలు మంచిది అన్నారట. రెండో ఈవెంట్లో ప్రజలు మోషేకి ఒక ఐడియా చెప్తే మోషే దాన్ని మంచిది అనుకున్నాడట. అంటే 2 ఈవెంట్స్లో కూడా ఒకరు సలహా ఇచ్చారు, ఇంకొకరు మంచిది అనుకున్నారు. తర్వాత సెకండ్ థింగ్, రెండవ కామన్ పాయింట్ అదేంటంటే రెండిట్లో కూడా మనుషులను సెలెక్ట్ చేయడం. ఉదాహరణకి మొదటి ఈవెంట్లో నేను ఒక్కనే భరించలేను అన్నాడు కదా. సో మీలో ప్రసిద్ధి చెందినటువంటి కొంతమందిని సెలెక్ట్ చేయండి, ఏర్పరచుకోండి, నేను వారిని నియమిస్తాను. అంటే మనుషులను ఏర్పరచుకొనుట అనేది రెండిట్లో ఉన్న కామన్ పాయింట్. తర్వాత రెండోసారి ఏమో ప్రజలందరూ వచ్చి మనం అందరం వెళ్ళడం కంటే ముందు మనలో కొందరు వెళ్తారు అని చెప్పినప్పుడు ఆ కొందరిని అది మంచిది అనుకున్నాడు. రెండో విషయం ఏంటంటే మనుషులను ఏర్పరచండి. మీరు అనుకుంటున్నటువంటి గోత్రానికి ఒకటి చొప్పున ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున 12 గోత్ర అధిపతులను సెలెక్ట్ చేసి పెట్టండి, వారిని వేగు చూడడానికి పంపిద్దాం, అది మంచిదని అనుకున్నాడు. ప్రజల సలహా ఇది, ఎగ్జిక్యూట్ చేసింది మోషే, మంచిది అనుకున్నాడు. సో 10 మంది సెలెక్ట్ అయ్యారు, ఏర్పరచబడ్డారు. అంటే 3 కామన్ థింగ్స్. కామన్ థింగ్ నెంబర్ 1, ఎవరో ఒక సమస్యని ఊహించుకోవడం లేదా సమస్యను క్రియేట్ చేసుకోవడం. నేను ఒక్కడనే భరించలేను అనేది మోషే యొక్క విషయం. తర్వాత రెండో ఈవెంట్లో మనమందరం వెళ్ళడం కంటే ముందే ఎవరైనా ముందుగా కొందరు వెళ్తే మంచిది అనుకొని ఒక మంచి థాట్ని, అంటే రెండిట్లో కూడా యాక్చువల్గా అయితే డైరెక్ట్గా వెళ్ళి స్వాధీనపరచుకోవచ్చట, కానీ లేదు ముందుగా కొంతమందిని పంపిద్దాం, కొంతమంది మనుషుల్ని సెలెక్ట్ చేద్దాం. సో న్యాయాధిపతులు సెలెక్ట్ అయ్యారు. ఈ మొదటిసారి సెలెక్ట్ అయిన వాళ్ళని న్యాయాధిపతులు అంటాం. బాగినాలు ఒకసారి న్యాయాధిపతులను హీబ్రూలో షొఫతీం అంటాం. అంటే ఫస్ట్ దాంట్లోనేమో షొఫతీం అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సెకండ్ దాంట్లో 12 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయబడ్డారంటే షలియాక్ అంటే అపోస్తలులు, లేకపోతే మన భాషలో ఇక పంపబడ్డం, వేగు చూడడానికి వెళ్ళే వారు అని అర్థం.
చూడండి ఒకసారి, ఈ రెండిట్లో కూడా కామన్ పాయింట్స్. ఏర్పరచబడినటువంటి మనుషులు, కొంతమంది మనుషుల్లోంచి మనుషులు ప్రత్యేకించబడి ఏర్పరచబడ్డారు. తర్వాత ఒకరు సలహా ఇస్తే ఇంకోరు మంచిది అనడం. ఇంకొకటి రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే రెండిటికి కూడా కనెక్షన్ ఉంది, రెండిటికి ఉన్నటువంటి మధ్య సంబంధం. అందుకని పర్టికులర్గా ఆ రెండు ఈవెంట్స్ని మాత్రమే ఎత్తి మాట్లాడుతున్నాడు మోషే. ఇవి తప్ప వేరే విషయాలు చాలా ఉన్నాయి, అవేవి మాట్లాడలేదు. డైరెక్ట్గా ఇదిగో ఫస్ట్ నేను ఒక్కరిని భరించలేను, కొంతమంది సెలెక్ట్ చేసుకోండి. మనం డైరెక్ట్గా వెళ్ళడం కాదు, మనలో కొందరు ముందుగా వెళ్ళొస్తారు, వారిని సెలెక్ట్ చేద్దాం. సో రెండిట్లో కూడా అది మంచిది అని మనం అనుకుంటున్నాం. తర్వాత మరి రెండిట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే 33వ వచనం చూడండి ఒకసారి. 33వ వచనం, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. మంచిది అని మనం కోరుకున్నది, మనం అనుకున్న మంచి, మనకి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు కాక, అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరం. ఎంత ఆలోచనలు చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉంటే అంత రక్షణకరం. ఏ పోరాటాన్ని ఒంటరిగా చేసేది కాదు, ప్రతి పోరాటం వెనకాల కొంతమంది కలిసి పోరాడడం అవసరం. అయితే పాయింట్ ఏంటంటే మనుషులు ఒకసారి మేము మంచిది ఇది అని ఒక సలహా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ప్రజలందరూ కలిసి ఒక ఐడియా తీసుకొచ్చారు. ఆ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చిన దాన్ని బట్టి మోషే సరే అది మంచిది అనుకున్నాడట. మొదటిసారేమో మీలో కొందరిని ఏర్పరచుకోండి నేను నియమిస్తానని చెప్పినప్పుడు ప్రజలు అన్నారట అది మంచిది అన్నారట. అయితే ఈ రెండు కలిపితే రెండిటి యొక్క సారాంశం ఏంటి అంటే రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన, ఏది మంచిదో ఏ త్రోవలో మిమ్మల్ని తీసుకెళ్ళే ఓకే ఈ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో, లేకపోతే దేవుని యొక్క జవాబులు ఏవైతున్నాయో అవేవి ఎక్కడో దూరంగా లేవు, లేకపోతే ఎంతో దూరంగా కాదు, కానీ నువ్వు నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో, ఎటు వెళ్ళాలో, ఎటు తిరగాలో మొత్తం వివరంగా ఎప్పటికప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. రాత్రి ఆఫ్లో లేడు, పగలు ఆఫ్లో లేడు. అంటే రాత్రి అగ్నిలో నుండి, పగలు మేఘస్తంభంలో నుండి మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలు, మేఘస్తంభంలోను, తర్వాత రాత్రి అగ్నిలోను, పగలు మేఘస్తంభంలోను. నేను 33వ వచనాన్ని, మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు, మీరు నమ్మలేదు, నమ్ముకోలేదు అంటాడు. అంటే దేవుని మీద ఆధారపడలేదు అనేది ఇది ఒక మనకు చెప్పబడే లేకపోతే ఒక పాయింట్. అది దాన్ని చెప్పడం కోసం పర్టికులర్గా రెండు పర్టికులర్ ఈవెంట్స్ని మనం ముందు పెట్టి మాట్లాడుతున్నట్టు చూస్తాం. సరే, పాయింట్ ఏంటంటే అప్పుడు రాస్తుంది మాట, అప్పుడు చెప్పబడుతుంది. ఆ తరంకి దేవుడు పెట్టిన పేరేం పేరంటే చెడ్డ తరం అని పెట్టబడింది. మరి చెడ్డ తరం వాళ్ళు ఏం చెడుతనం చేశారు అని అడిగితే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో నుండి నడిపించే దేవుడు, బోధించి ఆదరించి నడిపించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని నడిపింపును ఆధారం చేసుకోనక, లేకపోతే దాన్ని నమ్ముకోలేదు అని రాస్తుంది. దేవుని నడిపింపును నమ్ముకోని ప్రజలు అనే విధంగా ఇందులో మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఈ నమ్ముకోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒకే ఒక స్టేట్మెంట్, చెడ్డ తరం వారు అనే మాట. సరే, ఫైనలీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి మాట, కీడు చేయటం అని మేలు చేయను. ఈ చెడ్డ తరం, ఈవిల్ జనరేషన్, కీడు తరం అని అర్థం. బైబిల్లో కీడు అనే పదం వచ్చినా, చెడు అనే పదం వచ్చినా అన్నిటికీ ఒకటే పదం ఉంటుంది. తర్వాత చూడండి ఒకసారి,
మంచి చెడులు ఎరుగని తరం కాదు ఈ తరం ఎలాంటి తరం అంటే దేవుని మీద ఆధారపడనటువంటి తరం, యెహోవా యందు నమ్మిక ఉంచని తరం, చెడ్డ తరం అంటాడు. ఆ తర్వాత రాస్తుంది, కాగా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరును చూడడు. అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును అతని సంతానానికి ఇస్తాను. ఇది ఆ యొక్క కాలేబు గురించినటువంటి మాట. పర్టికులర్గా ఓన్లీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి ఒకసారి. ప్రజలు సలహా ఇచ్చినప్పుడు నువ్వు మంచిదన్నావు, నువ్వు సలహా ఇచ్చినప్పుడు ప్రజలు మంచిదన్నారు. సో ఇద్దరు కలిసి దేవుని యొక్క నడిపింపు మీద ఆధారపడడం అనేది మానేశారు. దేవుని యొక్క నడిపింపును అనగా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. సో ఇశ్రాయేలును కాపాడి నడిపించేవాడు కొనకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడూ అవైలబుల్గాను, తర్వాత ఆడబుల్గా స్వరం వినదగినంత స్వరం. బాగా గమనించాలి ఒకసారి మాట. దేవుడు మాట్లాడతాడు. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? నువ్వు చదివే వాక్య ధ్యానంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చదువుతూ ఉంటే అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. సో ఇది ఈ తరం దేవుడు మాట్లాడే విధానం. తర్వాత చూడండి ఒకసారి నా పాయింట్. ఇక్కడ ఈ చెడ్డ తరం అంతట్లో నుండి ఒక్క కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప ఎవరు కూడా ప్రవేశింపరు. చెడ్డ తరం అంటున్నాడు. అంటే ఆ చెడ్డ తరము నుండి వేరై ఉండి మేలు చేయుట నేర్చుకుంటూ కీడు చేయడం మానేసిన వాళ్ళు ఎవరు అంటే యెఫున్నె కుమారుడైన కాలేబు. ఎలాగా అంటే పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి అనుసరించాడు. పూర్ణ మనస్సుతో అతడు. ఈ మాట చూద్దాం ఒకసారి. ఈ చెడ్డ తరము వారిలో 36వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దాన్ని చూచును. ఆ దేశంలోకి వెళ్ళడానికి తనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించడం. ఇక్కడ చెడ్డ తరము, ఇందాక చెప్పిన 2 ఇన్సిడెంట్స్, దాంట్లో పర్టికులర్గా కామన్ పాయింట్స్ ఇవన్నీ కంక్లూడ్ చేసుకుంటే, కీడు చేయుట మాని మేలు చేయము అంటే అర్థం ఏంటి? మంచి చెడులు ఎరుగనటువంటి తరము అంటే అర్థం ఏంటి? అంటే అనుక్షణం దేవుని నడిపింపు మీద, దేవుని చిత్తం మీద, దేవుని ఉద్దేశం మీద ఆధారపడుతూ బ్రతికే తరము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడుతూ కొనసాగే సంఘం, కొనసాగే సమాజం ఏదో అది మంచి తరం. దేవునికి స్తోత్రం. ఫైనలీ ప్రభు రాకడ, ఇశ్రాయేలీలు పాలుతీన దేశంలో ప్రవేశపెట్టడం అనేది ఒక అంశం అయితే, ప్రభు రాకడ ఆయన రావాలి అంటే ఇక్కడ మార్గం సిద్ధపరచాలి. ఆ మార్గం సిద్ధపరిచే పనిని ప్రభువుకు ముందు యోహాను పూనుకొని చేస్తున్నాడు. ఇక్కడ అదే సందర్భం మనకు చెప్పబడుతున్న మాట, చెడ్డ తరము వారిలో నుండి వేరై ఉండుట. ఎలా వేరై ఉండగలం? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో కాలేబు అనుసరించినట్టుగా అనుసరించడం. కాలేబు దేవుణ్ణి అనుసరించినట్లుగా మనం కూడా అనుసరించడం. ఎలాగా ఇది అంటే అనుక్షణం, ప్రతిరోజు, ప్రతి పూట దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. ఇది దేవుడు మన నుంచి కోరుకునే విషయం. ఈ చెడ్డ తరము నుండి వేరై ఉన్న కాలేబులాగా ఉండండి. తర్వాత ఒకటి, ఎవరైతే ఇది మంచిది అన్నారో జనులు డిస్క్వాలిఫై అయిపోయారు.
ఇది మంచిది అనుకున్నాము అని మనుషులు అన్నారు కదా, జనం అన్నారు, తరం అన్నారు కదా, వారందరూ డిస్క్వాలిఫై అయ్యారు. మోషే ఇది మంచిది అని మోషే అన్నాడు కదా, మోషే కూడా డిస్క్వాలిఫై అయ్యాడని రాస్తుంది. ఇది ఓవరాల్ 1వ అధ్యాయానికి సంబంధించినటువంటి సారాంశం. 1వ అధ్యాయం యొక్క కంప్లీట్ పిక్చర్ ఇది. మీరు మంచిదన్నారు, డిస్క్వాలిఫై అయిపోయారు. నేను మంచిదన్నాను, డిస్క్వాలిఫై అయిపోయాను. మీతో పాటు నేను కూడా. చెడ్డ తరము వారు మన నుంచి ఆశించే విషయం కీడు చేయటం అని మేలు చేయు. ఏది కీడు? గమనించండి ఒకసారి. దేవుడు ఏది కీడు అంటున్నాడో దాన్ని కీడు అంటాం. దేవుడు ఏది మంచిది అంటాడో దాన్ని మంచిది అనాలి. దేవుడు మంచిదన్న దాన్ని మనం కీడు అన్నామంటే అది కీడు అవుతుంది. దేవుడు ఇది చేయరాదు అన్నదాన్ని మనం మంచిది అన్నప్పుడు అది కీడు అవుతుంది. మళ్ళీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కీడు అన్నదాన్ని మనము మంచిది అంటే అది చెడుతనం లేదా ఈవిల్ అవుతుంది. అలాగే మనుషులు అందరూ కలిసి ఇదిగో ఇది మేము మంచిది అన్న, దేవుడు మంచిది అన్నదాన్ని మనుషులు చెడ్డది కీడు అన్నారంటే అది చెడుతనం అవుతుంది. సో ఆ చెడ్డతరం వారందరూ కూడా డిస్క్వాలిఫై అయిపోయారు. పాలు తేనెల ప్రపంచ దేశంలోకి డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే ఇక్కడ ఈరోజు కూడా మనము కూడా ఒక మంచి తరము మంచి తరం అయి ఉన్నటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకులు, దేవుని చేత పంపబడినటువంటి ఆ యొక్క అపొస్తలులు మనలో నుండి మనకు ముందు నడవాలి. చూడండి ఒకసారి, ఈ చెడ్డ తరము నుండి వేరై ఒక మంచి తరంగా మనం మారాలి. ఇది ఈరోజు మనం ముందున్నటువంటి వర్తమానం. కీడు చేయటం అని మేలు చేయం. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుందాం. ఈరోజుకి మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా అనేకమైనటువంటి సంగతులను ఆలోచించడానికి, ధ్యానించడానికి కృపనిచ్చారు. మేము విన్న మాటలు, మేము నేర్చుకున్న మాటలు మా వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, మా యొక్క దైనందిన శారీర సంబంధమైనటువంటి జీవనానికి కూడా దీవెనకరంగా మార్చండి. ఏకీవించిన ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ప్రతి ఒక్కరిని మీద మీ కనుదృష్టి ఉంచండి దేవా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మీ నడిపింపును అర్థం చేసుకునే భాగ్యం ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యమైన దేవుడు శరీరధారిగా మా మధ్యకు నివసిస్తాయి. ఆయన అనుసరించడం ఎంత గొప్పదో. వందనాలు, స్తోత్రనైనా ఆ వాక్యం చేతులు పట్టుకొని ఆ వాక్యమును అనుసరించడం కోసం మంచి చెడులను అందులో నుంచి నేర్చుకోవడం ఎంత శ్రేష్టమో మరొకసారి మాకు బోధపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రనైనా. విన్న మాటలు మా వ్యక్తిగత హృదయాల్లో స్థిరపరచండి. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించి మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో మీ బిడ్డలు నిలబెట్టండి ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి వారి దైనందిన జీవితాలు, వారి ఛాలెంజెస్ అన్నింటిలో తోడై ఉండమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదము మామే వర్షింపచేయు మేత, ఆశతో నమ్మికున్నా నీ సత్యవాగ్దానము గుమ్మరిందుము దేవా. ప్రేమ వంద దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిబంధన సాక్ష్యము, అభిషేకము తలలో వచ్చిన మనకును, సర్వలోక పరిశుద్ధులకును, అలాగే జాన్ మిషన్ పరిచర్యలకును,
దైవ సందేశం అందించిన దైవదాసులకు, ఈ ఉదయకాల సహవాసంలో పాల్గొన్న పరిచర్యలు కుటుంబాలకును సదాకాలము తోడైండి నడిపించి కాపాడి రక్షించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. షాలోమ్. అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. షాలోం పాస్టర్ గారు, అందరికి షాలోం అండి. షాలోమ్ అన్న, అందరికీ షాలోమ్. షాలోమ్. షాలోమ్ అయ్య గారు, అందరికీ షాలోమ్. షాలోమ్.